హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ షూర్. ఇట్స్ అన్ ఇన్సూరెన్స్ ఛానల్. ఈ ఛానల్లో ఇన్సూరెన్స్కి సంబంధించిన A to Z టాపిక్స్ అని తెలుసుకోవచ్చు. ఇండియాలో ఆల్మోస్ట్ 14.3 CR వెహికల్స్ అన్ని రోడ్డు మీద తిరుగుతున్నాయి వితౌట్ ఇన్సూరెన్స్. ఈ మేటర్ మీకు తెలుసా ఫ్రెండ్స్? ఫారెన్లో ఉండే మన NRIs ఇండియాలోనే ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు? ఎస్పెషల్లీ మన దగ్గర లాస్ట్ 3 monthsలో ఆల్మోస్ట్ 35+ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అనే NRIలు తీసుకున్నారు. ఈ వీడియోలో మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ ఫ్యాక్ట్స్ అని తెలుసుకుంటారు. సో ఈ వీడియో కంప్లీట్గా మొత్తం చూడండి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఎవరైతే రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ మీకు ఒకవేళ ఇన్సూరెన్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే రీసెంట్ పార్లమెంట్లో ఒక డేటా అనేది ఇవ్వడం జరిగింది ఇన్సూరెన్స్ రిలేటెడ్. మన ఇండియాలో అప్రాక్సిమేట్లీ 14,30,00,000 వెహికల్స్కి అసలు ఎలాంటి ఇన్సూరెన్స్ అనేది లేదు. ఇందులో మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ వచ్చేసి 2-wheeler వెహికల్స్ ఫ్రెండ్స్. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే ఆల్మోస్ట్ 2 CR వెహికల్స్ కానీ ఇన్సూరెన్స్ లేదు. హర్యానాలో ఆల్మోస్ట్ 40 lakhs+ వెహికల్స్కి అనే ఇన్సూరెన్స్ లేదు. మన తెలంగాణలో వచ్చేసి ఆల్మోస్ట్ 25 lakhs వెహికల్స్ అనే ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్నాయి. అండ్ ఆంధ్రాలో వచ్చేసి 22 lakhs వరకు వెహికల్స్ అనే ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్నాయి. ఇన్సూరెన్స్ లేకుండా తిరగడం అంటే మిమ్మల్ని మీరు రిస్క్లో పెట్టుకుంటున్నట్లే. ఇన్సూరెన్స్ లేకపోతే ప్రజెంట్ మోటార్ యాక్ట్ వెహికల్ ప్రకారం 2000 అనేది ఫైన్ వేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీ వెహికల్ వల్ల ఇన్సూరెన్స్ లేకపోతే యాక్సిడెంట్ అయితే ఆపోజిట్ పర్సన్కి ఎంతైతే డ్యామేజ్ అయిందో ఆ మొత్తం మీరు పే చేయాల్సి ఉంటుంది. అది 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు. అదే మీరు ఇన్సూరెన్స్ చేయించుకున్నారనుకోండి, ఆపోజిట్ పర్సన్కి ఎంత డ్యామేజ్ అయినా కూడా ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ మొత్తం అమౌంట్ పే చేస్తుంది. అండ్ మీరు ఇన్సూరెన్స్ ఎంత ఉంటుందో అని కూడా అనుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక 2-wheeler ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే బేసిక్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 900 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ విత్ PA కవరేజ్ తీసుకున్నట్లయితే మీకు అప్రాక్సిమేట్లీ ₹1,200 అయిపోతుంది పర్ ఇయర్. అంటే మీరే చూడండి, ఒక 900 to 1,200 పెట్టి ఇన్సూరెన్స్ చేసుకుంటే ఇటు మీ వెహికల్కి ప్రొటెక్షన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీ వెహికల్ వల్ల ఆపోజిట్ వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అదే మీరు ఇన్సూరెన్స్ లేకుండా తిరిగినట్లు అనుకోండి, మీకు ₹2,000 ఫైన్. ఆ ఒక్కసారికి మాత్రమే. మళ్ళీ పట్టుబడితే మళ్ళీ ₹2,000 ఫైన్. మీ వెహికల్కి ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే అది 2-wheeler, 3-wheeler, 4-wheeler, కమర్షియల్ వెహికల్, ఎనీ వెహికల్ ఇప్పుడే నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే నేను మీకు వితిన్ 5 to 10 minutesలో వెహికల్ ఇన్సూరెన్స్ చేసి మీకు షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో మీరు ఫామ్ ఫిల్ చేస్తే నేనే మీకు కాల్ చేస్తాను. మీ వెహికల్ డీటెయిల్స్ అవన్నీ నేనే మీకు పర్సనల్గా కాల్ చేసి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఒక సూపర్ న్యూస్ చెప్పాలా, ఇండియాలో ఒక డిస్ట్రిక్ట్ 100కి 100% ఇన్సూరెన్స్ చేసుకొని ఉన్న డిస్ట్రిక్ట్ ఉన్నది. అదేంటో మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు తెలియనట్లే అది రాజస్థాన్లోని అల్వార్ డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్. రాజస్థాన్లోని అల్వార్ డిస్ట్రిక్ట్స్లో 100% అంటే వెహికల్ అండ్ హెల్త్ పరంగా చూసుకుంటే వాళ్ళ పాపులేషన్ పరంగా చూసుకున్నట్లయితే 100% ఇన్సూరెన్స్ అనేది చేసుకోవడం జరిగింది వాళ్ళు. ఇది దేశానికే గర్వకారణం ఫ్రెండ్స్. అందులో మనం ఉండాలని కూడా కోరుకోవాలి. అండ్ మీకు ఇన్సూరెన్స్ ఉందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇండియాలో 11% పీపుల్ పర్సనల్ లోన్ ఓన్లీ మెడికల్ ఎమర్జెన్సీ కోసమే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అంటే మీరే అర్థం చేసుకోండి మెడికల్ ఎమర్జెన్సీ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో, ఎంత డిఫికల్ట్ అవుతుందో. ఒక్కసారి హాస్పిటల్లో అడ్మిట్ అవుతే మీరు లక్షల్లో బిల్లు కట్టాల్సి వస్తుంది. బిల్లు కట్టలేక చాలామంది పర్సనల్ లోన్ తీసుకొని ఆ బిల్స్ అనేవి పే చేస్తున్నారు. ఎందుకు అంత కష్టపడడం? ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుంది కదా. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఉంటే ఏ కంపెనీలో ఉంది అండ్ ఏ పాలసీ ఉంది అండ్ సమ్ ఇన్సూర్డ్ ఎంత ఉంది? ఒక్కసారి కమెంట్లో కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటారు, మీరు ఆన్లైన్లో తీసుకోవాలా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవాలని మీకు ఒక డౌట్ ఉంది. సో మీకు అలాంటి డౌట్స్ ఉన్నప్పుడు ఒక్కసారి మన వీడియో రీసెంట్లీ మన ఛానల్లో పెట్టిన ఒక వీడియో ఉంటుంది, నేను లాస్ట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసాక మీరే అర్థం చేసుకుంటారు ఎక్కడ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని చెప్పేసి. ఒకవేళ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క టాప్ ఇన్సూరెన్స్ కంపెనీస్తోనే నేను వర్క్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ మీకు ఏది బెస్ట్ సూట్ అవుతుందో చెక్ చేసి మీకు ఆ కంపెనీలో ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ కావాలి అంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో మీరు ఫామ్ ఫిల్ చేయండి, నేనే మీకు కాల్ చేసి ఇన్సూరెన్స్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ మీరు 11% ఆఫ్ పీపుల్ ఎవరైతే పర్సనల్ లోన్ తీసుకుంటారో అందులో ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను. రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ సెక్టార్లో 100% FDIకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ అనే ఇన్సూరెన్స్ కంపెనీస్లో 100% ఇన్వెస్ట్ చేయవచ్చు.
సో దీనివల్ల ఏమవుతుందంటే సర్వీస్ అనేది బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది రాను వితిన్ 2-3 ఇయర్స్లోనే. అండ్ క్వాలిటీ ఆఫ్ క్లైమ్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. దీనివల్ల మనకే బెటర్ ఫ్రెండ్స్. అంటే మీకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ నెట్వర్క్ పెరుగుతుండొచ్చు అండ్ స్మూత్నెస్ అంటే మీకు పాలసీ సర్వీసింగ్ అనేది చాలా స్మూత్గా అవుతుంటుంది అండ్ ప్రీమియమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో మీరు వీలవుతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హెల్తీగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినాక హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అంటే అన్ని కంపెనీలు ముందుకు రావు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి. అండ్ వచ్చిన కంపెనీస్ కూడా మీకు ప్రీమియం అనేది హయ్యర్ సైడ్ ఛార్జ్ చేస్తాయి. సో ఎప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. చాలామంది ఎన్ఆర్ఐస్ ఇండియాలోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అందులో చాలామంది మన వీడియోస్ చూసి మన దగ్గర కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, యాజ్ వెల్ as టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మనం నమ్మడానికి ఒకటే ఒక రీజన్ ఫ్రెండ్స్, మనం ఇచ్చే సర్వీస్ అండ్ మన వీడియోస్ చూసే వాళ్ళు మనకి కాంటాక్ట్ చేసి జస్ట్ మనతో ఒక 5 to 10 minutes మాట్లాడి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మోర్ దెన్ 30 members ఉన్నారు ఫారెన్స్ అంటే ఎన్ఆర్ఐస్ మాత్రమే. నేను చెప్పేది ఇండియా ఉన్న వాళ్ళు కాదు, అది కూడా లాస్ట్ 2 monthsలోనే. అంటే మీరే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంతగానో మనల్ని నమ్ముతున్నారు. సో లోకల్లో ఉన్న మీరెందుకు వెనక ముందు అవుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. మీకు కనుక ఒకవేళ జెన్యూన్గా అంటే ఆన్లైన్లో చెప్పినట్టు ప్రతిదీ వస్తుంది, మీరు 500 కట్టండి 700 కట్టండి ఆ టైప్ మాత్రం మనం కాదు. ఒకవేళ మీకు జెన్యూన్గా మీ ఏజ్కి అండ్ మీరు ఉండే పిన్ కోడ్ ఏరియాకి అండ్ మీకున్న హెల్త్ కండిషన్కి ఎందులో సూట్ అవుతుందో చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ ఫిల్ చేయండి. నేనే మీకు పర్సనల్గా కాల్ చేశాను, మీతో మాట్లాడతాను. మీకు ఓకే అన్నాకనే నేను ఆ పాలసీ అనేది చేయడం జరుగుతుంది. అండ్ మనం స్పామ్ చేయడం అనేది అసలుకే చేయం. అంటే మీరు ఒకసారి నా దగ్గర కొటేషన్ తీసుకున్నాక ఎప్పుడు చేసుకుంటారు ఎప్పుడు చేయాలి అనే ప్రతిసారి కాల్ చేయడం అనేది ఉండదు ఫ్రెండ్స్. అండ్ ఎన్ఆర్ఐస్ ఎందుకు ఇండియాలోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మన ఇండియాలో ప్రజెంట్ ఒకవేళ ఏదైనా ఒక చిన్న హార్ట్ రిలేటెడ్ ఆపరేషన్ చేయాలి అంటే 8 to 10 lakhs అనేది అవుతుంది బేసిక్గా. వెరాస్ ఇదే ట్రీట్మెంట్ ఫారెన్లో చేయాలంటే 50 to 70 lakhs అవుతుంది. అండ్ ఫారెన్ ఇన్సూరెన్స్తో కంపేర్ చేసుకుంటే ఇండియన్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్గా ఒక ₹1,00,00,000కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఫారెన్లో 4 to 5 lakhs అవుతుంది. వెరాస్ ఇండియాలో 40,000 to 50,000లోనే అయిపోతుంది బేస్డ్ ఆన్ ఏజ్ అండ్ వాళ్ళు ఉండే లొకేషన్ వాళ్ళకు ఉండే హెల్త్ కండిషన్ బేస్ చేసుకొని. సో మీరే అర్థం చేసుకొని ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి. ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ ఉందని ఫీల్ అవుతున్నట్లయితే వాళ్ళు ఒకసారి ఫారెన్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్తో కంపేర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి చీప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ ఆఫ్ చేసేసి మీకు ప్రీమియం అనేది అంట కడుతున్నారు ఆన్లైన్లో, అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఓకేనా? అండ్ ఇలాంటి జెన్యూన్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియోనే చూసి పాలసీ తీసుకోవాలా లేదా అని మీకు డౌట్ ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళేసి మన ప్రీవియస్ వీడియోస్ చూడండి అండ్ షార్ట్ వీడియోస్ చూడండి, ఎంత మంచి కంటెంట్ ఉంటుందో. దెన్ యూ కెన్ ట్రస్ట్ మీ. అప్పుడే మీరు నాకు ఫామ్ ఫిల్ చేసేసి మీ డీటెయిల్స్ అనేది షేర్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్సూరెన్స్ రిలేటెడ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షో.